అనేటువంటి నన్ను కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. సంపూర్ణముగా నా మాటలు తీసివేయండి ప్రభా. నన్ను ఖాళీ చేయవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాను. మీ పరిశుద్ధాత్మను మాలో ఉంచి మీరే మాట్లాడుతున్నామని ప్రార్థిస్తూ ఉన్నాను. మీ సహాయాన్ని కోరుకుంటున్నాను ప్రభువైన రీతిగా చెప్పబడే మాటలు ప్రభు సంఘానికి ప్రయోజనకరంగా ఉండేటట్లుగా సిద్ధపరచవలసిందిగా ప్రార్థిస్తున్నాను. తను వినేటటువంటి మనసును వారికి అనుగ్రహించవలసిందిగా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభు రావాల్సిన బిడ్డలను తరబడి తీసుకురామని ప్రార్థిస్తున్నాను. తండ్రి కనికరించమని సాతానుడికి ఏమాత్రమైనను కొంచెమైన తావు లేకుండా అన్ని విషయాల్లో ప్రభా మీరు మాత్రమే మహిమా ఘనత ప్రభావాలు పొందుకోమని కోరుకుంటూ యేసుక్రీస్తు వారి యొక్క ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి అతి వినయంతో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, యేసుక్రీస్తు వారి యొక్క నామము ఎలాంటి నామం అంట? పూజింప దగినటువంటి ఈ నామము. మీరు ఆరాధన వర్తమానం అనుకునేవరేమో, కానీ దీనిలో అనేకమైన సంగతులను దేవుడు మనతో మాట్లాడబోచున్నాడు. ప్రియులరా, దేవాది దేవుడు ఇక్కడ ఆయన నామము, ఆయన తన ప్రజలకు విమోచనము కలుగజేయవాడు, తన నిబంధన ఆయన నిత్యముగా ఉండు నిర్ణయించువాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యేసుక్రీస్తు వారి యొక్క నామమును గురించి మనము ఈరోజు మాట్లాడుకుందాం ప్రియులరా. ఆయన నామము పరిశుద్ధమైనటువంటిది, ఆయన నామము పూజింపదగినటువంటిది, ఆయన నామము అన్ని నామముల కంటే హెచ్చైన నామము. దేవతలు అనబడిన వారు, దేవుళ్ళు అనబడిన వారు ఈ లోకంలో చాలామంది ఉన్నారు, కానీ వాళ్ళందరికంటే కూడా హెచ్చైనటువంటి నామము మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామము. ఈ దేవుళ్ళు అనేక మంది చాలామంది ఉన్నారు. ఎవరు ప్రాణం పెట్టలా, ఎవరో సిలువ త్యాగము ఎవరో చేయలా. అందుకే ఆయన నామము బహు భయంకరంగా ఉంటుంది ప్రియులరా. కాబట్టి ఈ నామము ద్వారానే సముద్రము నిమ్మళమైనది. ఈ నామము తలుచుకోవడం ద్వారానే ఆకాశము మరి సూర్యుడు ఆగిపోయాడు. అలాగనే ఈ నామము తలుచుకోవడం ద్వారానే చంద్రుడు ఆగిపోయాడు. ఇలా ఈ నామము తలుసుకోవడం ద్వారానే గాలి ఆగిపోయింది ప్రియులరా. అంటే ఎంత పవిత్రమైనటువంటి నామము, ఎంత ఘనమైనటువంటి నామము మనము ఆలోచన చేసేవారిగా ఉండాలి ప్రియులరా. నామం అనగా పేరు, అంటే ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క గొప్పతనాన్ని వివరిస్తూ ఉన్నది ప్రియులరా. ఈ లోకములు అనేక మంది పేర్లు పెట్టుకుంటున్నాం, బాగానే ఉంది. మరి ఇసాకాని పెట్టుకుంటాం, అబ్రహాన్ని పెట్టుకున్నాం, యాకోబుని పెట్టుకున్నాం. పేర్లు మాత్రము నా కుమారుడు, నా మనడు భక్తుడైపోవాలి, ఆయనలాగా సమయాల వలె దేవుని సన్నిధిలో నిలవాలని కోరుకున్నాం. కానీ మన పేర్లు ఎక్కడున్నాయో తెలుసా? సినిమా హాల్ వాల్ పోస్టర్లో ఉన్నాయి మన పేర్లు ప్రియురా. ఎందుకు వ్యర్థంగా మనం పెట్టుకొని ఎందుకు ఆ రీతిగా దేవుని నామానికి అవమానం తీసుకొచ్చేవారిగా ఉంటున్నామో జాగ్రత్త సుమ ప్రియులరా. కాబట్టి అనేక సందర్భాలు మన పేర్లు కనబడుతున్నాయి. కాబట్టి ఆయన నామము బహు భయంకరమైనటువంటి నామము. యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును. యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును. భేదమేమి లేదెవ్వరికి, నీ భేదమేమి లేదెవ్వరికి, నీ నాదుని స్మరించి తరింపా, నాదుని స్మరించి తరింపా. పైనున్న ఆకాశమందునా, క్రిందున్న భూలోకమందునా లేదు రక్షణ ఏ నామమునా, లేదు పాప విమోచన, లేదు పాప విమోచన. పైనున్న ఆకాశమందునా యేసయ్య నామము తలుసుకుంటే ఏమవుతుందంట? యేసు నామము స్మరించగానే మనసు మారిపోతుంది ప్రియులరా. నువ్వు మార్గ మధ్యంలో యేసు నామమును తలుసుకో, ఉద్యోగంలో యేసు నామమును తలుసుకో, నీ పని పాటల్లో యేసు నామమును తలుసుకో.
అనేకమైనటువంటి ఆశ్చర్యమైన కార్యములను నీవు సవి చూస్తావు. ప్రియమైనటువంటి సహోదరుడా, యేసు నామము తలుచుకుంటే నీకు ఉగ్రతను తప్పించేవాడుగా ఉన్నాడు. యేసు నామాన్ని తలుచుకుంటే మార్గము సరళము చేసేవాడిగా ఉంటున్నాడు. కాబట్టి ఆ నామానికి మనం ఏమైపోవాలంట? భయపడాలి. తేలిగ్గా తీసుకోకూడదు. ప్రియులరా, అనుకుంటున్నాయేమో జాగ్రత్త, అరకొరగా మనం ఏదో వస్తున్నాము, ఆరాధిస్తున్నాం, వెళ్ళిపోతున్నాం అనుకుంటున్నాయేమో, నేను రక్షింపబడి 30 సంవత్సరాలు అవుతుంది అని అనుకుంటున్నాయేమో. జాగ్రత్త సుమా. దేవుడి మధ్యాహ్న కాల సమయంలో నాతో మాట్లాడుతూ ఉన్నాడు ప్రియులరా. కాబట్టి యేసు నామము స్మరిస్తే, యేసయ్య తలుసుకుంటే సౌలును పౌలుగా మారుస్తాడు. యేసయ్య తలుసుకుంటే మరి పాపాత్మురాలైనటువంటి స్త్రీని పుణ్యాత్మురాలుగా చేస్తాడు. ఆయన సంకల్పంలో నీ ఉంటే, ఆయన ప్రణాళికలో నీ ఉంటే, ఆయన ఉద్దేశంలో నీ ఉంటే, ఆయన తలంపులో నీ ఉంటే ఖచ్చితంగా నువ్వు ఏ ప్రాంతంలో ఉన్నా కానీ దేవుడు నిన్ను ముట్టేవాడిగా ఉంటున్నాడు. ప్రియులరా, దేవుడు అనేక సందర్భాలు మనకు అనేకమైన సందర్భాల్లో మనతో మాట్లాడుతూ వస్తున్నాడు. ప్రియులరా, అనేక సందర్భాల్లో మనతో నడుస్తూ వస్తున్నాడు. అనేక సందర్భాల్లో నీకు నాకు ఆలోచన చెప్తూ వస్తూ ఉన్నాడు. ప్రియులరా, నీతోనే నడుస్తూ నిన్ను చెయ్యి పట్టుకొని నడిపిస్తున్నాడు. ఎందుకంటే ఆయన నామమును నువ్వు ఎరిగి ఉన్నావు కాబట్టి ఆయన నీ చేయి విడువడు. మనం విడిచిపెడతాం అనేక సందర్భములు. తల్లి మరచినా, తండ్రి మరచినా నేను నిన్ను విడువను, ఎడబాయను. మనం మర్చిపోతాం. అక్కడక్కడికి వెళ్ళి కార్యక్రమాలకి, తిరణాలకి వెళ్ళి పిల్లలు మర్చిపోతాం. మైకులో చెబుతూ ఉంటారు, అయ్యో ఫలానా వాళ్ళ అమ్మాయి తప్పిపోయిందని చెబుతూ ఉంటారు. కానీ దేవుడు మాత్రం ఎప్పుడు కూడా విడిచిపెట్టేవాడు కాదు ప్రియులారా. కాబట్టి కీర్తన గ్రంథము 86వ అధ్యాయము త్వరగా 86వ అధ్యాయము 11వ వచనం. యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకున్నట్లు నీ మార్గమును నాకు బోధింపుము. నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయము. ఎవరి నామానికి భయపడాలంటే మనము, ప్రభువా నేను ఎలాగ బ్రతకాలో నాకు నేర్పించు. ఇది మనము నిత్యము ప్రార్థనలో అడగాల్సినటువంటి సందర్భాలు ప్రియులరా. నేను ఎలాగా మాట్లాడాలో నాకు తెలియపరచు. నేను నా మార్గం ఏమిటో మీరు బయలుపరచవలసిందిగా ప్రభువును మనం అడుక్కొని ప్రతిరోజు మన జీవితయాత్రను ప్రారంభించే వారిగా ఉందాం. అందుకని ఇక్కడ అన్నాడు, యెహోవా, నేను నీ సత్యమును అనుసరించి నడుచుకొనున్నట్లు నీ మార్గము నాకు బోధించుము. అలాగన్నాడు, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయము. ఒకే దృష్టి మనము కలిగి ఉండాలి. విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు క్రీస్తు వారి వైపు మాత్రమే మనము చూసేవారిగా ఉండాలి. అటు లోకం వైపు, ఇటు ప్రభు వైపు. అందుకనే ఒక్కడికి మనము దాసులుగా ఉండాలి. ఇటు మరి దేవునికి దాసులుగా ఉన్నామా, లేకపోతే ఈ లోక సిరికి సంపదకు మనము దాసులుగా ఉన్నామా ప్రియులరా? కాబట్టి అన్నాడు ఇక్కడ దావీదు అన్నాడయ్యా, నీ నామమునకు భయపడినట్లు నా హృదయమునకు ఏకదృష్టి కలుగు చేయము. ఎందుకంటే మానవుని యొక్క హృదయము చంచలత్వము కలిగినటువంటిది ప్రియులరా. ఒక చోట నిఖరంగా ఉండేటటువంటి స్వభావము కలిగినటువంటిది కాదు ప్రియులరా. ఎందుకంటే చంచలత్వమైనటువంటి మనసు, పరిస్థితులను బట్టి మనిషి మారిపోతూ ఉంటాడు. అలాంటి స్వభావం నాకు వద్దు ప్రభా. నీ వైపు నా కనుదృష్టి, నీ నామానికి భయపడేటట్లుగా నాకు దృష్టి, ఏకదృష్టిని కలుగు చేయము అంటున్నాడు ప్రియులరా. దేవుని యొక్క గొప్ప భయంకరమైనటువంటి నామము ఆరాధింపదగినటువంటిది, పూజింపదగినటువంటిది. కాబట్టి మనము ఆయన నామానికి ఏం కలిగి ఉండాలట? భయపడే వారే ఉండాలి ప్రియులరా. కాబట్టి అలాగనే ప్రియులరా, మరి కీర్తన గ్రంథము 102వ అధ్యాయము, కీర్తన గ్రంథము 102వ అధ్యాయము 15వ వచనం చదవండి. అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును భూరాజులందరూ నీ మహిమకు భయపడెదరు. ఎవరు భయపడుతున్నారంట? అప్పుడంటే ఎప్పుడు? దేవుని యొక్క రాకడ దినాల్లో ఆయన రాకను జ్ఞాపకం చేసుకుంటూ దావీదు మాటలు రాస్తూ వచ్చినప్పుడు, అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును భూరాజులందరూ నీ మహిమకును భయపడెదరు. ప్రియులరా, మరి భూరాజులు కూడా భయపడిపోతారంట.
అన్యజనులు అనగా దేవుని గుర్తు ఎరగనటువంటి వారు కూడా అంత్య దినాల్లో యేసుక్రీస్తు వారి నామమును ఎరిగి భయపడేవారిగా ఉంటారంట ప్రియులరా. వంగని ప్రతి మోకాలు కూడా యేసయ్య నామములో వంగిది. అలాంటి పరిస్థితులను దేవుడు తీసుకొని వస్తాడు ప్రియులరా. ఎందుకంటే ఎక్కడ చూసినా కొన్ని చోట్ల అతివృష్టి, అనావృష్టి, కొన్ని చోట్ల వరద ఎక్కువైతే, కొన్ని చోట్ల నీళ్లు లేనటువంటి కారణాలు. ఈ పరిస్థితులన్నీ కూడా మనుషులకు అలాగో దేవుని సన్నిధికి తీసుకురాబోతున్నాయి ప్రియులరా. కాబట్టి అన్నాడు, అప్పుడు భూరాజులందరూ, అప్పుడు అన్యజనులు యెహోవా నామమునకును భూరాజులందరూ నీ మహిమకును భయపడదురు. నువ్వు భయపడుతున్నావా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా? ఆయన నీకు దేవుని యందు ఏకదృష్టి కలిగి ఉన్నదా? అయ్యా, నా మార్గమును నేను ఎలాగ బ్రతకాలో నేర్పమని దేవుని ఎప్పుడైనా అడుగుతున్నావా ప్రియులరా? కాబట్టి కీర్తనల గ్రంథము 61 అధ్యాయము 15వ వచనం చదువుకుందాం. కీర్తనలు 61:15. 61:5. దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమునందు భయభక్తులు గలవారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. ప్రభునందు ప్రియులరా, ఇక్కడ దావీదు మహారాజు ఏమన్నాడంటే, నీ నామమునందు భయభక్తులు గలవారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. ఎప్పుడైతే ప్రియులరా దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటామో, ఎప్పుడైతే ఆయన నామమునకు మనము భయపడేవారిగా ఉంటామో, ఇక్కడ అన్నాడు ఆయన నీకు స్వాస్థ్యమును అనుగ్రహిస్తాడు ప్రియులరా. స్వాస్థ్యం అనగా ప్రియులరా శాశ్వతమైన, దేవుడు ఇచ్చేటటువంటి స్వాస్థ్యము శాశ్వతమైనటువంటిది. మనుషులు ఇచ్చేటటువంటి స్వాస్థ్యము ఎప్పుడో ఒక దినాన ఈ బిల్డింగులు స్వాస్థ్యంగా మీ నాన్న నీకు ఇవ్వచ్చామో, లేకపోతే ఉద్యోగము మీ నాన్న నీకు స్వాస్థ్యంగా ఇవ్వచ్చామో, లేకపోతే కొంత సిరి సంపదలు నీకు ఇవ్వచ్చామో, కానీ ఇవన్నీ కూడా శాశ్వతము కాదు ప్రియులరా. దేవుడిచ్చేటటువంటి స్వాస్థ్యము పరలోకములో ఆయన దాచిపెట్టి ఉంచాడు. అందుకని అంటున్నాడు, దేవా, నీవు నా మొక్కుబడులను అంగీకరించి ఉన్నావు. నీ నామమునందు భయభక్తులు గలవారి స్వాస్థ్యము నీవు నాకు అనుగ్రహించి ఉన్నావు. ఆయన నామానికి భయపడేవారంటే ఆయనకి ఎంత ఇష్టమో ప్రియులరా. కాబట్టి తండ్రి కూడా ఎప్పుడు సంతోషపడతాడు? బిడలు ప్రయోజనకరంగా ఉన్నప్పుడు సంతోషపడతాడు. సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నప్పుడు సంతోషపడతాడు. పలానా పిల్లవాడు చాలా పర్లేదన్నప్పుడు తండ్రికి ఎనలేనటువంటి ఆనందం. కాకపోతే తండ్రి అంతర్గతంగా సంతోషపడతాడు, తల్లి బాహ్యంగా సంతోషపడింది. తండ్రికి తల్లికి ఉన్నటువంటి తేడా అది ప్రియులరా. ఎంత మరి ముగ్ధులైపోతాడో కదా. కాబట్టి మన ప్రభువైనటువంటి యేసుక్రీస్తు వారు కూడా మన యందు అలాగనే ప్రీతికరంగా కలిగిన వాడిగా ఉంటున్నాడు. మనలను ప్రేమిస్తూ ఉన్నాడు, మనల్ని వెంబడిస్తూ ఉన్నాడు, మనలను అనేక సందర్భాల్లో సహాయం చేసే దేవుడిగా ఉంటున్నాడు ప్రియులరా. అలాగనే యెషయా గ్రంథము 59వ అధ్యాయము 19వ వచనం త్వరగా 59:19. 59:19 చదవమ్మా. పాడమట దిక్కునున్నవారు యెహోవా నామమునకు భయపడుదురు. సూర్యోదయ దిక్కునున్నవారు ఆయన మహిమకు భయపడుదురు. యెహోవా పుట్టించు గాలికి కొట్టుకొని పోవు ప్రవాహ జలముల వలె ఆయన వచ్చును. ప్రభునందు ప్రియులరా, దేవుడు ఎలాగ రాబోతున్నాడంట? ప్రళయం వలె రాబోతున్నాడు, దొంగ వలె రాబోతున్నాడు, గర్జించు సింహం వలె రాబోతున్నాడు, మేఘాలుడై రాబోతున్నాడు. ప్రళయం ఎలాగొచ్చిందంటే ఒకసారి సునామీ వచ్చింది మనకి ప్రియులరా. ఎలా వచ్చింది చెప్పొచ్చిందా మనకి? చెప్పలా. అకస్మాత్తుగా ప్రళయం వచ్చింది. అనేక మంది జనాంగము చనిపోయిన వారుగా ఉంటూ వచ్చారు. అలాగనే జనులు మత్తులో ఉన్నప్పుడు, జనులు నిద్రలో ఉన్నప్పుడు, జనులు పొలములో పనిచేసుకుంటున్నప్పుడు దేవుడు ప్రళయ జల ప్రవాహం వలె దేవుడు రాబోతున్నాడు. జాగ్రత్త. ఆయన నామానికి మనము భయపడేవారిగా ఉండాలి ప్రియులరా. అందుకని పడమటి దిక్కునున్నవారు యెహోవా నామమునకు భయపడుదురు. సూర్యోదయ దిక్కునున్నవారు ఆయన మహిమకు భయపడుదురు. అందుకని పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన పాపములను ఇందాక ఆరాధన ఆత్మలో చూసుంటాం. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన పాపములను అంత
దూరపరిచిన వాడుగా ఉంటూ వచ్చాడు ప్రియులారా. కాబట్టి మనము ఆయన నామమునకు భయపడే వారి ఉండాలి ప్రియులారా. అలాగనే కీర్తనల గ్రంథము 99 అధ్యాయము 6వ వచనం. కీర్తనలు 99:6. చదవయ్యా. ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చాను. మనం ప్రార్థన చేస్తుంటే ఈ గోడలు కూడా దాడుతున్నాయో లేదో ఏమో ప్రియులారా. ఇక్కడ అర్థం ఏమిటంటే ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయు వారిలో సమూయేలు ఉండెను. అంటే సమూయేలు చాలా చిన్నవాడు ప్రియులారా. అయితే ఆ అహరోను అనగా మరి యాజక ధర్మము ప్రియులారా. మోషే ఇశ్రాయేల్ జనాంగాన్ని నడిపించినటువంటి గొప్ప వ్యక్తి. వాళ్ళిద్దరితో కలిసి ప్రార్థన చేయవారిలో ఎవరున్నారంట? సమూయేలు ఉన్నాడు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరుడా, మరి ప్రార్థన చేయవారిలో నీవు నేను కూడా ఉన్నామా? అహరోను వలె ప్రార్థన చేయటలు, మోషే వలె ప్రార్థన చేయటలు. సమూయేలు అయ్యా నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నావు. సమూయేలు కూడా జ్ఞాపకం చేశాడు ప్రియురా. దావీదు ప్రియుడు అన్నాడు 6:5 99:6 ఆయన యాజకులలో మోషే అహరోనులుండిరి, ఆయన నామమును బట్టి ప్రార్థన చేయవారిలో సమూయేలు ఉండెను. ఆయన నామమును బట్టి మనము ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. ఆయన నామమునకు మనము భయపడేవారిగా ఉండాలి. ప్రభా నాకు ఏకదృష్టిని కలుగు చేయి ప్రభా, నేను మార్గములో ఎలాగా నడుచుకోవాలో నాకు తెలియజేయ ప్రభా అని మనము ప్రార్థన చేసేవారి ఉండాలి ప్రియరా. ఇక్కడ అన్నాడు సమూయేలు కూడా ఉండెను. నీవున్నావా? నేనున్నానా? ప్రార్థన చేయవారు నీవున్నావా? ప్రియమైనటువంటి సమూయేలు వలె నీవున్నావా? నేనున్నానా? దేవుడు అడుగుతున్నాడు ఈ మధ్యాహ్న కాల సమయంలో ప్రియులారా. కాబట్టి 116వ అధ్యాయము కీర్తనల గ్రంథము 116వ అధ్యాయం 13వ వచనం. రక్షణ పాత్రను చేతబుచ్చుకొని యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఎవరు నామాన్ని ప్రార్థన చేయాలంట? మనము యెహోవా నామమున. ఎందుకంటే ఆయన నామము పూజింపదగినటువంటిది, ఆయన నామము ఆరాధింపదగినటువంటిది, ఆయన నామము అన్ని నామముల కంటే హెచ్చైనటువంటి నామము కలగా. కాబట్టి యెహోవా నామమందలి మనము భయపడేవారిగా ఉండాలి. ఇక్కడ యెహోవా నామమందలి మనము ప్రార్థన చేసేవారిగా ఉండాలి ప్రియులారా. కాబట్టి అంటున్నాడు 80వ అధ్యాయము కీర్తన గ్రంథము 80వ అధ్యాయము 18వ వచనం. 80:18 చదవమ్మా. అప్పుడు మేము నీ యొద్ద నుండి తొలగిపోయి 80:18 79:6 నిన్నెరుగని అన్యజనుల మీదను నీ నామమును బట్టి ప్రార్థన చేయని రాజ్యముల మీదను నీ ఉగ్రతను కుమ్మరించుము. ప్రార్థన యేసుక్రీస్తు వారి నామమును ప్రార్థన చేస్తే దేవుడు ఆయన స్వాస్థ్యాన్ని మనకిస్తాడు. ఇక్కడ ప్రార్థన చేయకపోతే ఏమొచ్చిందంట? గొప్ప ఉగ్రత వచ్చిందంట ప్రియులరా. ప్రార్థన చేయకపోతే కుటుంబములో కలహాలు, కుటుంబంలో నెమ్మది లేనటువంటి స్థితి, కుటుంబంలో అనారోగ్యమైనటువంటి పరిస్థితులు, కుటుంబంలో బహువిధమైనటువంటి మరి చెడు వ్యసనాలకు బానిస కావడం ప్రియులరా. కాబట్టి ఆయన సన్నిధిలో ఆయన నామమును బట్టి మనము ప్రార్థన చేయకపోతే ఆయన ఉగ్రత మన మీదకు ఖచ్చితంగా వచ్చింది ప్రియులరా. కాబట్టి ప్రార్థన చేస్తే దేవుడు మనను ఆశీర్వదించేవాడిగా ఉన్నాడు. కాబట్టి అలాగనే తిరిగి కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 3వ వచనం.
కీర్తన గ్రంథము 119 అధ్యాయము 119:3. వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. వీళ్ళు ఎవరంట ప్రియులరా? వారు ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. యేసుక్రీస్తు వారి యందు నమ్మిక ఉంచేటటువంటి వారు, యేసుక్రీస్తు వారి నామం అంటే భయపడేటటువంటి వారు, యేసుక్రీస్తు వారి యొక్క నామములో ప్రార్థన చేసేటటువంటి వారు, వారు ఆయన మార్గములో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ప్రియులరా, దేవుడు పాపమును ద్వేషిస్తాడు, పాపిని ప్రేమిస్తాడు. ప్రియులరా, ఆయనలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే ప్రేమ కలిగిన వాడు. ఆయన సత్యస్వరూపి, ప్రేమామయుడు. ఆయన ప్రేమకు కొలత లేనటువంటిది. ప్రియులరా, మనమైతే కొలత కొలుస్తాం. ఒక సాళ్ళు బియ్యం ఇస్తే ఇంకో సాళ్ళు బియ్యం ఇస్తాం మనం, లేదా బట్టలు పెడితే మనం బట్టలు పెడతాం. కాబట్టి ఆయన ప్రేమకు వ్యవధి లేదు, ఆయన ప్రేమకు అంతం లేదు. ప్రియులరా, కాబట్టి ఆయన అన్నాడు, వారు ఆయన మార్గములలో నడుచుకొనుచున్నారు, ఏ పాపమును చేయరు. ఎవరు ప్రార్థనా జీవితం కలిగి ఉంటే ఇంక దేవుడు పాపములో మనం ఎందుకుంటాం? ప్రియులరా, ఆయన నామానికి మనం భయపడేవారం అయితే ఇక పాపము మన దరిదాపులోకి రాదు, మనలను ఏలదు పాపము. ప్రియులరా, దేవుడే సింహాసనాసీనుడై మన మీద తిష్ట వేసుకుని కూర్చుంటే ఇంక పాపము మన దరిదాపులను కూడా రాదు. కాబట్టి మనము ఏం చేయాలంట? ప్రేమించేవారు. దేవుడు మనల్ని ప్రేమించాడు. ప్రియులరా, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతి వాడును నశింపగా, ఆయన యందు విశ్వాసముంచు వారిని నశింపజేయండి. ప్రియులరా, ఆయన ప్రేమ కలిగినటువంటి వాడు. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించినట్టు మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నువ్వు ఎంత ఘోర పాపివైనా దేవుడు నిన్ను ప్రేమిస్తానే ఉన్నాడు. ప్రియులరా, కాబట్టి ఆయన మార్గములలో నడుచుకొనుచు ఏ పాపమును చేయరు. ఎవరి మార్గములో నడుచుకుంటున్నాం? యేసయ్య మార్గములో నడుచుకోవాలని వాక్యము మనకు బోధిస్తుంది, సెలవిస్తుంది. ప్రియులరా, ఆయన మార్గము సరళమైనటువంటి, ఆయన మార్గము ఇరుకు మార్గము, విశాలమైనటువంటి మార్గంలో చాలా చాలా రకాలైనటువంటి కార్యక్రమాలు ఉన్నాయి. వాటికి మనం చాలా దూరంగా ఉండాలి. ప్రియులరా, కాబట్టి ఇరుకు మార్గాన్ని మనము ఎన్నుకుందాం. మనం అనుకుంటాం విశాలంగా ఉండాలని కోరుకుంటాం, విశాలమైనటువంటి మనసు ఉండాలని కోరుకుంటాం, విశాలమైనటువంటి గృహం కావాలని కోరుకుంటాం. కాబట్టి దేవుడు అది కోరుకోవటంలా ఇరుకు మార్గాన్ని, ఎప్పుడైతే ఇరుకు మార్గంలో అనేకమైనటువంటి పరిస్థితుల్లో కూడా మనము దాటుకుంటా వెళ్ళినప్పుడు దేవుడు ఆ పరలోక రాజ్యానికి వారసుడిగా మనల్ని దేవుడు సిద్ధపరిచేవాడిగా ఉంటూ వచ్చాడు. ప్రియులరా, కాబట్టి 69వ అధ్యాయము 36, 69:36. ఆయన సేవకుల సంతానము దానిని స్వతంత్రించుకొను, ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించెదరు. ఏ నామమును ప్రేమించాలి? మనం యేసు నామములో భయపడాలి, యేసు నామములో ప్రార్థన చేయాలి, యేసు నామమును ప్రేమించేవారిగా ఉండాలి. ప్రియులరా, కాబట్టి ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించెదరు. ఎందులో? 12 గుమ్మములు కలిగినటువంటి పట్టణములు. ప్రియులరా, అందులో నివసించెదరు. 12 గుమ్మములు కలిగినటువంటి పట్టణములు. ప్రియులరా, ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించెదరు. ఈ పోరాటం, ఈ విజ్ఞాపన కార్యక్రమం, ఈ ప్రార్థనా జీవితం, ఈ ఆరాధన, ఇవన్నీ కూడా దేని కొరకు? అందులో నివసించుట కొరకే. ప్రియులరా, కాబట్టి మనము యేసు నామమును ప్రేమించే వారిగా ఉండాలి. ప్రియులరా, కాబట్టి మనము కూడా ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి. మనకు అదే నేర్పాడు మన దేవుడు. ప్రియులరా, మీరు ఒకరి ఎడల ఒకడు కనికరం కలిగి ఉండండి. మనము కొంతమంది ఏం చేస్తారంటే ఎదుటి వ్యక్తిని చాలా చీపుగా చూస్తూ ఉంటారు, చాలా తక్కువగా చూస్తూ ఉంటారు. వాడెంతలే, వీడెంతలే, నేనే గొప్పలే అని అనుకోకూడదు. ప్రియులరా, దేవుడు అలాంటి వ్యక్తులను ఇష్టపడాడు. ప్రియులరా, ప్రతి వారిని మనము వారికి ఆహ్వానించే వారికి ఉండాలి, వాళ్ళని గౌరవించే విధానం మనం నేర్చుకోవాలి. దేవుడు పైనుండి పరిశీలన చేస్తున్నాడు.
నువ్వు ఎవరిని ఎలాగా ప్రేమిస్తూ ఉన్నావు ఈ లోకంలో? నీ బిడ్డలను ఎలాగా ప్రేమిస్తున్నావు? నీ ఇరుగు పొరుగు వారిని ఎలాగా ప్రేమిస్తున్నావు? నీ విశ్వాసులను నీవు ఎలాగా ప్రేమిస్తున్నావు? ఏ ప్రేమతో నువ్వైతే ప్రేమిస్తావో అదే ప్రేమతో అదే కొలత దేవుడు నీకు అనుగ్రహిస్తాడు. ప్రేమ మనం అందరినీ ఒకే ఘాట్లో కట్టేయాలి. ఉన్న వాళ్ళని ఒక రకంగా, లేని వారిని ఒక రకంగా దేవుడు చూడాల. ప్రియులరా, దేవుడు అలాగా చూడాల. ఆయన ప్రేమలో వ్యత్యాసం లేదు కాబట్టి అందుకనే ఆయన నామమును ప్రేమించువారు అందులో నివసించెదరు. కాబట్టి ప్రియులరా, కీర్తన గ్రంథము 119 అధ్యాయము, కీర్తన గ్రంథము 119 55 119. యెహోవా, రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను, నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను. దావీదు ఏమంటున్నాడు ప్రియులరా? రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. జ్ఞాపకం ఉందా ప్రియులరా? స్మరణ అంటే గుర్తుకు తెచ్చుకుంటున్నాడు, ఆయన నామాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. దావీదు యొక్క జీవితంలో చేసినటువంటి గొప్ప గొప్ప మేళ్లను ఆయన జ్ఞాపక స్మరణకు తీసుకొచ్చుకుంటున్నాడు. అయ్యో, నా జీవితంలో శత్రువులు నన్ను వెంటాడినప్పుడు నన్ను కాపాడుతూ వచ్చావు, నా కన్న కుమారుడే నన్ను వెంటాడుతూ ఉన్నప్పుడు నన్ను కాపాడుతూ వచ్చావు, రాజ్యంలో అనేక మంది పరిపాలన చేసేటప్పుడు నా శత్రువులు నా మీద దండెత్తినప్పుడు నాకు సహాయం చేస్తూ వచ్చావు. ఇవన్నీ కూడా దావీదు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎప్పుడంట? రాత్రి వేళ. ప్రియులరా, రాత్రి వేళ స్మరణకు తీసుకుని వస్తూ ఉన్నాడు. ప్రియులరా, మనము రాత్రి 9 అయిందంటే సీరియల్ కాడ కూర్చుంటాం. జ్ఞాపకం ఉన్నదా ప్రియులరా? తిని బాగా మత్తుగా పడుకుంటాం. ప్రియులరా, రాత్రి వేళ నీకేం వస్తాయి? ఏమొస్తాయి మీకు రాత్రి వేళ? చెప్పండి. కళలు వస్తాయి. రాత్రిపూటగా కళలు వచ్చేది మనకి. ఏం కళలు వస్తాయి? కొంతమందికి ఏమో మంచి కళలు వస్తాయి, కొంతమందికి పీడ కళలు వస్తాయి. ప్రియులరా, ఈ పీడ కళల ప్రభావము నుండి నువ్వు తప్పింపబడాలి అంటే యేసయ్య నామము ఒకటే గురి. ఆయన నామమును నీవు స్మరణకు తీసుకొచ్చుకోవాలి ప్రియులరా. అందుకని ఇక్కడ అన్నాడు 55లో, యెహోవా, రాత్రి వేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను, నీ ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకొనుచున్నాను. మనము ఎలా నడుచుకోవాలంట? ఆయన మార్గములో ధర్మశాస్త్రమును అనుసరించి నడుచుకునే వారిగా ఉండాలని. కాబట్టి మర్చిపోకూడదు ప్రియులరా ఆయన చేసినటువంటి మేళ్లను. అందుకని దావీదు ఎక్కువగా దేవుని కొనియాడుతూ వచ్చాడు. ఈ గ్రంథం అంతటిలో కూడా, అధ్యాయాలన్నింటిలో కూడా దావీదు దేవుని ఆరాధిస్తూ వచ్చాడు, దావీదు దేవుని కొనియాడుతూ వచ్చాడు, దావీదు దేవుని ఇష్టపడుతూ వచ్చాడు ప్రియులరా. కాబట్టి ఆయన జీవితంలో చేసినటువంటి మేలును మరచినవాడుగా లేడు. కాబట్టి మనము కూడా ఏమంటున్నాడు? రాత్రివేళ యెహోవా, రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. మనము కూడా యేసయ్య నామాన్ని స్మరించుకుందాం. నిన్న పాడుకున్నాం, యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును. యేసు నామము స్మరించగానే మనసు మారి నూతన మగును. వేదమేమియు లేదెవ్వరికి నాదుని స్మరించి తరింప, నాదుని స్మరించి తరింప. పైనున్న ఆకాశ మందునా, క్రిందున్న భూలోక మందునా లేదు రక్షణ ఏ నామమునా, లేదు పాప విమోచన లేదు పాప విమోచన. పైనున్న ఆకాశ మందునా యేసయ్య నామమును మనము స్మరించుకోవాలి ప్రియులా, మర్చిపోకూడదు. కీర్తన గ్రంథము 42:8 త్వరగా. కీర్తన గ్రంథము 42వ అధ్యాయం 8వ వచనం. నన్ను కూడా తీయనేమో. చదువు. ఆయనను పగటి వేళ యెహోవా తన కృప
కలుగనాజ్ఞాపించును. రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు నా జీవిత దాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన నాకు తోడుగా నుండెను. మనకెవరు తోడుకుంటాడంట? ఎవరు తోడుకుండేది? నీ స్నేహితులు నీకు కష్టం వచ్చినప్పుడు నీ వెంట రారు, నీ బంధువులు నీ వెంట రారు, నీ కన్న తల్లిదండ్రులు కూడా నీకు వెంట రారు. నీకు తోడుగా ఉండేది నువ్వు చేసేటటువంటి ప్రార్థన ప్రియులరా. ఇక్కడ అన్నాడు, అందుకనండి దావీదు అంటున్నాడు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా ఉండును. నాకు పాట ఒకటి అనేది, మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో, మమ్ము విడువని మా దేవా, మమ్ము విడువని మా దేవా, నిండు మనసుతో వెంబడింతును, మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో, మాకు తోడుగా నీ ఉంటివి జీవిత యాత్రలో. ప్రభునందు ప్రియులరా, నీకు తోడుగా ఉండేది నువ్వు చేసేటటువంటి ప్రార్థన. ఇంకెవరు రారు నీకు తోడు, నీకెవ్వరు తోడు రారు. నువ్వు చేసేటటువంటి ప్రార్థన నీకు ఆదరించింది, నువ్వు చేసేటటువంటి ప్రార్థనే నిన్ను బలపరిచింది, నువ్వు చేసేటటువంటి ప్రార్థనే నిన్ను స్థిరపరిచింది. ప్రియులరా, ప్రార్థనలో ఎంత గొప్ప శక్తి ఉన్నది. మనము అన్ని మందిరానికి రకరకాలైన వస్తువులు ఇస్తాం, సాపలు ఇస్తాం, డబ్బులు ఇస్తాం, రకరకాలైన వస్తువులు ఇస్తాం, కానీ అన్నిటికంటే గొప్ప పరిచర్య ప్రార్థన. ప్రియులరా, అదే మనకు తోడుగా ఉంటుంది. నువ్వు ఒంటరిగా పయనించేటప్పుడు, నువ్వు బస్సులో వెళ్ళేటప్పుడు, ఎక్కడైనా సరే దేవుడే నీకు తోడుగా ఉంటాడు. ఆయన నువ్వు చేసిన ప్రార్థన నీకు తోడుగా ఉంటుంది ప్రియులరా. కాబట్టి ప్రార్థన చేయకుండా మనము ఉండకూడదు. కీర్తన గ్రంథము 74:18 చివరిగా ఈ వాక్యం చూసుకొని మనం ముగించుకుందాం. 74:18 74:18 చదువమ్మా. యెహోవా శత్రువులు నిన్ను దూషణ చేయుటను, అవివేక ప్రజలు నీ నామమును దూషించుటకును మనస్సునకు తెచ్చుకొనుము. దావీదు అంటున్నాడు, దేవుణ్ణి అడుగుతున్నాడు, అయ్యా నిన్ను అనేక సందర్భాల్లో చాలా మంది దూషించారు కదా, వాళ్ళని ఒకసారి మనసుకు తెచ్చుకొచ్చుకోమని అడుగుతున్నాడు. ప్రియులరా, అవివేక ప్రజలు నీ నామమును దూషించుటకు మనసునకు తెచ్చుకొనుము. జాగ్రత్త సుమా, యేసయ్య నామమును మనము దూషణ పాలు చేయకూడదు. మనం ఏం కలిగి ఉండాలంట? దూషణ పాలు కాకూడదు. దేవుని నామానికి అవమానము తీసుకురాకూడదంటే మన సాక్ష్యమును మనము కాపాడుకునే వారిగా ఉండాలి. ప్రియులరా, మన సాక్ష్యాన్ని మనము కాపాడుకునే వాళ్ళు. అప్పుడే ఎప్పుడైతే మనము సాక్ష్యాన్ని కాపాడుకుంటామో దేవుని నామమునకు మహిమ కలిగిద్ది. ప్రియులరా, జాగ్రత్త సుమ. దేవుడు అంటున్నాడు ఇక్కడ 74:18 అంటున్నాడు, ప్రియులరా, యెహోవా శత్రువులు నిన్ను దూషణ చేయుటను, అవివేక ప్రజలు నీ నామమును దూషించుటకును మనసుకు తెచ్చుకొనుము. నిందల పాలైపోతావు. జాగ్రత్త సుమ. దేవుని నామానికి అవమానం తీసుకొస్తే నిందల పాలైపోతావు. నీకు ఇక్కడ ఈ లోకంలో విలువ లేకుండా పోతారు. ప్రియులరా, జాగ్రత్త. ఎగతాళి చేయకూడదు. దేవుని నామాన్ని మనము దూషణ పాలు చేయకూడదు. ప్రియులరా, ఒక వ్యక్తిని దూషణ పాలు చేయడానికి అడిగింది. ఒక వ్యక్తిని ఎగతాళి చేశారు. ఎవరు చెప్పండి? బోడివాడని ఎగతాళి చేసి. ఎవరిని? ఎలీషానా ఏలియానా? ఎలీషాన్ అనుకుంటా. బోడివాడని ఆయన బట్టనెత్తైతే బోడివాడని ఎగతాళి చేసినప్పుడు ఏమొచ్చిందంట? ఎలుకబంట్లు వచ్చి చంపేసింది. ప్రియుల, జాగ్రత్త సుమ. ఆయన నామానికి
భయపడేవారి ఉందాం. ఆయన నామమును మనము ప్రేమించేవారి ఉందాం. ఆయన నామములు మనము ప్రార్థన చేసేవారికి ఉందాం. ఆయన నామాన్ని మనము స్మరణ తీసుకొచ్చుకుందాం. ఆయన నామాన్ని మనము దూషణ పాలు చేయకూడదు ప్రియులారా. చివరిగా ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 6వ వచనం చదువుకొని ముగించుకుందాం. ద్వితీయోపదేశ కాండము 32:6. చదవయ్యా. అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా. ఆయన నిన్ను సృష్టించిన తండ్రి కాడా, ఆయనే నిన్ను పుట్టించి స్థాపించను. ఎవరిని మనల్ని పుట్టించిన వాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రియులరా. ఆయన నిన్ను పుట్టిస్తే, ఆయన ఈ లోకంలో నీకు మనుగడ కొనసాగించడానికి అవకాశం కల్పిస్తే, ఆయన నామానికి నువ్వు దూషణ పాలు చేసుకొస్తావా? ఆయన నామానికి అవమానం తీసుకొస్తావా? ఆయన నామాన్ని నిందల పాలు చేస్తావా ప్రియులరా? జాగ్రత్త సుమా. నేనే మిమ్మలను స్థాపించి ఉన్నాను. నేనే మిమ్మలను బుద్ధి లేని అవివేక జనమా, ఇట్లు యెహోవాకు ప్రతీకారము చేయుదురా. ఆయన నిన్ను సృష్టించి తండ్రి కాడా, ఆయనే నిన్ను పుట్టించి స్థాపించెను. జాగ్రత్త సుమా. మనల్ని పుట్టించింది ఆయనే. ఆయన మనల్ని ఈ లోకములో స్థిరపరిచింది ఆయనే. ఈ లోకము మనల్ని స్థాపించింది ఆయనే. ప్రియులరా, పర్వతములు పుట్టక మునిపే ఆయన నిన్ను ఎరిగి ఉన్నాడు ప్రియులరా. అట్లాంటి వ్యక్తిని మనము ఎలా గౌరవంగా చూసుకోవాలి? అట్లా ఘనమైన దేవుని ఆయన నామానికి మనము అవమానం తీసుకొచ్చేటట్లుగా ఉండకూడదు. కాబట్టి ప్రియమైనటువంటి సహోదరి సోదరుడా, చెప్పబడిన మాటలు మనం ఇంకోసారి జ్ఞాపకం చేసుకుందాం. ఆయన నామానికి మనము భయపడేవారి ఉండాలి. ఆయన నామములు ప్రార్థన చేసేవారికి ఉండాలి. ఆయన నామమును మనము ప్రేమించేవారిగా ఉండాలి. ఆయన నామాన్ని మనకు స్మరణ తీసుకొచ్చుకునే విధంగా ఉండాలి. ఆయన నామమునకు దూషణ పాలు చేయకూడదు ప్రియుల. జాగ్రత్త సుమ. దేవుడి యొక్క కొద్ది వాక్యాన్ని దీవించి తన మీరు తీసుకునుగాక.